సిన్స్ అండ్ ఫర్బిడెన్ సిన్స్. సిన్స్ అండ్ ఫర్బిడెన్ సిన్స్, పాపాలు, నిషిద్ధమైన పాపాలు. బైబిల్ గ్రంథంలో చూస్తారండి, ఈ పాపాల గురించి చాలా మాటలు ఉంటాయి. ఒక దగ్గర అంటాడు, మరణకరమ కాని పాపం అంటాడు. అది పాపమే కానీ మరణకరం కానిది అంటాడు. ఉదాహరణకి నేనేమంటానంటే రండి, మీకు ఎక్కడికో వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎవరో వచ్చి రమ్మంటారు, నాకు పని ఉండదండి రాలేనని చెప్తాను. వాస్తవానికి మీకు పని ఉండదు, కానీ పని ఉన్నా సార్ రాలేదని చెప్పి ఇవి అయితే నేను చాలాసార్లు చెప్తుంటాను. అదేంటంటే తప్పుగానే అనిపిస్తుంది, కానీ మరణకరం కాని పాపాలు. ఇవాళ వాక్యం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, ఏంటంటేనండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకి అది నాశనానికి నడిపించేస్తుంది. ప్రతి మనిషిలో ఉన్న బలహీనత ఏంటంటే, నాకు నేను రైట్ అని అనుకుంటారు, రైట్ అనుకునే రాంగ్స్ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. సిన్స్, ఫర్బిడెన్ సిన్స్, పాపాలు, నిషిద్ధమైన పాపాలు. ఏషావు గురించి రాస్తూ ఉంటాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనా మీ మధ్య ఎవడు అనుకుని చూసుకోమంటాడు. అంటే ఏషావు ఒక పూట కోటి గురించి అంతే, జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. అక్కడ ఇవ్వబడింది ఏంటంటే, అలాంటి భ్రష్టుడు అంటే భ్రష్టత్వంలో పోయాడు. రెండో మాట ఇంకా భయంకరమైంది కదా, అలాంటి వ్యభిచారి ఇక్కడ ఉండకుండా. నేనంటానండి, ఆ పూటకూటి గురించి కానీ చాలామంది ఒక క్షణికమైన సంతోషాల గురించి వ్యభిచారులు అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? ఆలోచన చేయండి. దావీదు గారు ఉన్నారు. దావీదు గారికి పని ఏంటండి? ఆ టెర్రస్ మీదకి వెళ్ళవలసిన అవసరం ఏంటండి దావీదికి? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి కనిపించింది? బయస్పో కనిపించింది. కథ అంతా అయిపోయింది కాబట్టి తప్పు ఒప్పుకున్నాడు. కానీ కథ అవ్వకుండా ముందు ఎవరైనా చెప్తే అన్నాను, మాకు సిస్టర్లకు కనిపించింది, నాకు అక్కలకు కనిపించింది అంటారు. ఈ టెర్రస్ ఆంటీలు, టెర్రస్ అమ్మాయిలు ఏంటి చెప్తారండి? మా కొడుకులకు కనిపించాడు, మా తమ్ముళ్ళకి కనిపించాడు. వాస్తవానికి అది కాదండి, ఆ చూపులోనే తేడా ఉంటుంది. తెలివైన ఆడలు అయితే భర్త కూడా చెప్తారు, అని చూస్తే మా తమ్ముళ్ళకి కనిపించాడు. కారణం ఏంటంటే, రెండో రోజు ఆ తమ్ముడు ఇంటికి పిలుస్తుంది అనమాట. నేను చెప్పాను కదండి, మీద నుంచి చూశాను, మా తమ్ముళ్ళగా ఉన్నాడు, మా కొడుకులాగా ఉన్నాడు అని చెప్తాను. ఈ టెర్రస్ సీన్స్ అనమాట. ఈ తరచుగా జరుగుతుంటాయి మన ఏరియాస్లో. ఈ మేళ్ళ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ పనులు చేస్తారు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఖాళీ ఉండదు. ఇందులో ఎవరంటే, పిల్లల తల్లి అయిపోతే నేను ముసలి అయిపోయినా అనుకునే ఆంటీలు ఉంటారు చూసారా, వాళ్ళు ఇలాంటి పనికి మళ్ళీ పాపాలన్నీ చేస్తుంటారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అవేంటి వాళ్ళకి సిన్గా అనిపించవు, పాపంగా అనిపించవు. అంటే దావీదుకి ప్రవక్తల్ని చెప్పిన వరకు కూడా అదే వాడికి పాపంగా అనిపించలేదు. ఇంకా భయంకరమైన పాపాలు, ఫర్బిడెన్ సిన్స్ అంటే తల్లులతో వ్యభిచారం చేయడం, మదర్స్తో. ఎవరండి? అభిషాలోం. అభిషాలోం ఇక్కడ చేసిన పని ఏంటండి? అభిషాలోం ఏమిటండి? దావీదు కుమారుడు. వాడు బాహాటంగా ప్రజలందరూ చూస్తుండగా తల్లులతో వ్యభిచారం చేశాడు. అదేంటంటే, అలాగ అభిషాలోం ఒకడే చేశాడు అనుకుంటారు, ఇవాళ కూడా జరుగుతుంది. చెప్తున్నాను కదండి, వాళ్ళ కొడుకులకు కనిపించాడంటే వాడు షీ ప్రిపేర్ టు డూ సిన్ విత్ ద సన్ అనమాట. అంటే భ్రష్టత్వం అనేది ఏంటంటే 4 పాదాల మీద నడుస్తుంటుంది మనిషికి. అండి భ్రష్టత్వం సంభవించినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. ఆత్మీయ నేత్రాలు మూయబడిన తర్వాత వాళ్ళకి తప్పుగా వాళ్ళకి అనిపించదు. సో అభిషాలోం వాడు చేసిన తప్పు ఆలోచన చేయండి, ఫర్బిడెన్ సిన్. దేవుడు ఆయన ఏం చేశాడండి? దుర్మరణం పాలు చేసాడు వాడిని. ఇవి పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు ఉండేవి, ఇవాళ భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. చెప్తున్నాను, లాస్ట్ టైం నేను మెసేజ్ ఇచ్చినప్పుడు ఈ విడాకులు అనేవి పాశ్చాత్య దేశాల్లో జరిగాయి, ఇవాళ మన దేశాల్లో జరుగుతున్నాయి.
ఇప్పుడు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అడిగాను ఎన్ని బ్రేకప్లు అయినా అడగలదండి ఫస్ట్. బ్రేకప్స్ అంటే ఏంటండి? అంటే భ్రష్టత్వం అనేది 4 పాదాల మీద నడుస్తుంది ఇవాళ. తల్లిదండ్రులు కూడా బిడ్డలు గద్దించే పరిస్థితులు లేరు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న మెసేజ్ అందరు పాస్టర్స్ చెప్పలేరు. ఇది వాడికి భయం. ఇలాంటి మెసేజ్ చెప్తే ఈ బలహీనతలు ఉన్న గుళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, నా గురించే చెప్పారు, ఎవరో చెప్పేసరిగా అలా పాస్టర్ గారికి అనుకుంటారండి. కనుక వాళ్ళ పాస్టర్స్ కూడా ఎలా తయారంటే ఒక సంతోషకరమైన బోధ, ఆహ్లాదకరమైన మాటలు చెప్పి పంపించేయాలి. కానీ అండి దైవ సేవకుడు దేవుడిచ్చిన వరం ఏంటండి? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు. అంటే నేను ఒక్కొక్కసారి వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాను. ఆ మధ్యలో నేను చెప్పాను, నీ పాపమే నీకు రోగాలు తెచ్చిందంటే ఒక వ్యక్తి నాకు సాక్ష్యం చెప్పాను. మీరు చెప్పిన తర్వాత నేను పరీక్ష చేసుకుంటే నా పాపం నాకు కనిపించింది, దానివల్లే నాకు ఈ రోగం వచ్చింది. ఒకవేళ నేను ఆ మాట చెప్పలేదు అనుకోండి, ఆ వ్యక్తికి ఆ రియలైజేషన్ రాదు, తప్పు చేశాననే ఆ ఆలోచన కూడా రాదు ఆ వ్యక్తికి. కనుక ఇవాళ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనదండి. పాపాలు, నిషిద్ధ పాపాలు వివరణ చూద్దామండి. తర్వాత బైబిల్లో కాదు, నెంబర్ 1 చదవండి. పాపం అంటే దైవిక నియమాన్ని అతిక్రమించడము. పాపం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క నియమాన్ని అతిక్రమించడం అన్నమాట. దేవుడు ఒకటి చెప్పాడు ఇలా చేయండి అని అతిక్రమించడం. ఆదాములు ఉన్నారండి, వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు ఎవరిని చంపిలేదు, ఒక వ్యభిచార కార్యాలు చేయలేదు, ఏం చేయలేదు. తినొద్దురా అన్నాడు అంతే, తినేస్తారు అంతే. అక్కడ ఏమన్నాడండి? దేవుడు ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్తారు, ఉండరు. ఇలా భర్త చెప్తాడు వాళ్ళకి దూరంగా ఉండు అని ఉండరు. భార్య కూడా చెప్తే భర్తకి వీళ్ళకి దూరంగా ఉండు అని వినరు వాళ్ళు. అంటే ఒక ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడండి. ఆలోచించండి, పాపం అనేది ఎంత భయంకరమైనదో. తర్వాతమా పాపాలండి మానవులను దేవుని నుండి వేరు చేస్తాయి. పాపం అనేది మొట్టమొదటిగా నేను దేవుడి నుంచి వేరు చేస్తుందండి. అయితే ఇక్కడ నేను మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకే కదండి, ప్రపంచంతో ఈ మెసేజ్ ప్రపంచంతో చెప్తున్నానండి. వేకుజాముని లేచి ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏంటంటేనండి, అలసిపోయాను, నిద్ర రాలేదు కాదండి, నీలో పాపం ఉన్నది కాబట్టి నువ్వు చేయట్లేదు. ఆ పాపం నేను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదండి. పాపం అంటే దేవుడు అంటే అర్థం లాంటాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళగానే నీ రూపం కనిపించిపోతుంది, నీ మసి కనిపిస్తుంది, నీ బొట్లు కనిపిస్తాయి, నీలో నష్టం అంతా అక్కడ కనిపిస్తుంది. అందుకే వేకుజాము దేవుడి దగ్గరికి రారండి. ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడికి సంబంధమే లేదు. మీరు ఒకటే గమనించండి, సాతానుడు చేసే ట్రిక్స్లు ఏంటంటే ప్రార్థన చేయకుండా నిన్ను ముందు చేస్తాడు. ఎప్పుడైతే నీకు ప్రార్థన తగ్గిందో నీ ఇంట్లో అలజడులు పెరుగుతాయి. ఎప్పుడైతే నీకు ప్రార్థన తగ్గిందో రోగాలు వస్తాయి. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిందో ఆర్థిక ఇబ్బంది వస్తుంది. ప్రార్థన అనే దానికి ఎంత శక్తి ఉందంటేనండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటాడు. ప్రార్థన అనేది విషయాన్ని మార్చిపడేస్తుంది. అండ్ నేను 2 ఆరాధనలు ఉంటాను, యూత్ మీటింగ్ కూడా ఉంటానండి. కానీ తెల్లవారు 4 గంటలేసి ప్రార్థన చేసుకొని వస్తానండి. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. ప్రార్థనలో శక్తి ఉంటుందండి. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో శక్తి ఉండదండి. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత ప్రార్థన నీకు సంబంధించింది, అది ప్రాముఖ్యమైనదే. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మా కుటుంబంలో అందరం ప్రార్థన చేస్తామండి. మా ఫ్యామిలీ ఎక్కడ నేను నేర్చుకున్నాను, మా తల్లిదండ్రులతో నేను నేర్చుకున్నాను. రేపు మా రైన్ బాబు పెద్ద అయిన, మా ఆంజనేయుని పెద్ద అయిన కంపల్సరీగా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. అది కంపల్సరీ మస్ట్ అనమాట. అలాగే పాస్టర్ గారి ఫ్యామిలీలో కంపల్సరీ. వాళ్ళ నాన్నగారు అయితే ప్రతి ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చెప్పాడు, ప్రసంగం కూడా చేసేవాడు. కుటుంబ ప్రార్థన, దానికి ఇంగ్లీష్లో వచ్చి అక్కడ సేయింగ్ ఉండదు ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్స్ టుగెదర్ ఇట్ లివ్స్ టుగెదర్ అంటారు. చదువుతల్లి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించడము క్షమించరాని పాపము. దిస్ బిగ్గెస్ట్ సీన్ ఏంటంటే పరిశుద్ధాత్మని దూషించడం. దానికి క్షమాపణ లేదని యేసుప్రభు గారు చెప్పారు అన్నమాట. తర్వాత నిషేధించబడిన పాపంలో విగ్రహారాధన. నెంబర్ 1 ఏంటండి? విగ్రహారాధన. అంటే 10 ఆజ్ఞలు చెప్పాడు కదా. పైన ఆకాశం ఉందే కానీ, భూమి ఉందే కానీ, భూమి నీళ్ళు ఎంత నన్ను తప్ప ఎవరు మీరు ఆరాధన చేయగలరు. ప్రకటన గ్రంథంకి వెళ్ళేసరికి 21 ఏం చెప్తున్నాడండి?
విగ్రహారాధికులందరూ అగ్నిగంధంలో గొండలో పాలు పొందుతారు. మన ఎవరికైనా చెప్పాడు కోపం వస్తుంది. విగ్రహాన్ని ఆరాధిస్తే నీకేట్రా అని అంటుంటాడు. ఆ విగ్రహంలో నేను దేవుడిని చూసుకుంటాను అంటుంటాడు. చదవమది. నిషేధించబడిన పాపంలో ఆ, విగ్రహారాధన, విగ్రహారాధన వన్, లైంగిక అనైతికత, లైంగికమైన అనైక్యత. అంటే ఇవాళ చూడండి, కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడో తెలియదు. ఏంటి పెళ్ళి అంటే ఏంటండి? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా, మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదండి. పెళ్ళి ఎందుకు చేసాడండి దేవుడు? ఆదామాలు మొదట రిజిస్టర్ ఎవరు? దేవుడే. ఎందుకు చేసాడు? పెళ్లి చేసిన తర్వాత ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకొని భార్యతో దాంపత్యం నువ్వు ఎవడు అండి అసలు? నువ్వు అసలు ఎందుకురా నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఏంటి కొంతమంది భర్తలు వాళ్ళు నపుంసకులు అర్థం అవ్వదు, మరి వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తారో తెలియదు. ఆ భార్యతో ఆ భర్త డ్యూటీస్ కూడా చేయడండి. అలాంటి పనికి మళ్ళీ వెదలు కూడా ఉంటారు. ఇవాళ ఎక్కువ మంది ఆడవాళ్ళు పాడైపోవడం ఇలాంటి భ్రష్టు లేని భర్తల వల్లే. భార్య అనేది ఒక స్త్రీ అని, దాంతో కొంచెం మాట్లాడాలని, దాంతో టైం గడపాలని ఆలోచన కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తుందండి? ఆటోమేటిక్గా ఆ స్త్రీ పక్కింటి కుర్రోడ్ను, మేడ మీద చూసి కింద కుర్రోడ్ను ఎవడో చూసుకుంటుంది. ఆవిడ చాలా జాగ్రత్తగా ఆలోచించేసి ఒక మిస్టేక్, ఒక ఆడవాళ్ళని నిందించడం కాదు, పనికి మాలిన భర్తల వల్ల కూడా భార్యలు ఏమవుతున్నారండి? పనికి మాలిన తయారవుతున్నారు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఏంటంటున్నామా? లైంగిక అనైతికత, అనైక్యత, హత్యలు. అంటే నేను అంతా మీరు అన్నారు కదా, అక్కయ్య పాలు ఏంటంటే అవసరమైతే బంగారం ఏదో పట్టుకొని పోలేండి, హత్య చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే నా వరకు అండి ఎవడైనా ఇష్టం లేదు దూరంగా ఉంటానండి, అంతే. అది జోలికి నేను వెళ్ళను. నేను మీతో మాట్లాడుతున్నానంటే అర్థం అంటే మీరంటే నాకు ఇష్టం అని అర్థం. మీతో మాట్లాడలేదంటే మీరంటే నాకు ఇష్టం లేని అర్థం అనమాట. హత్య చేయాల్సిన అవసరం ఏంటి వచ్చిందండి? ఆ వ్యక్తిని మళ్ళీ అటు సృష్టించగలడా? హత్య చేసాడు ఒకటి ఆలోచన చేసుకోవాలండి. వీడు ఒక వ్యక్తిని సృష్టించగలడా? ఎంత భయంకరమండి. వాళ్ళ విశాఖపట్నంలో మధ్యలో చాలా హత్యలు. బీచ్ రోడ్లో ఒకటైతే ఒక ఆవిడ ముక్కలుగా చేయించాడు, ప్రియురాళ్ళు. మళ్ళీ ఇటు సైడ్ గాజువాక సైడ్ మొన్న హత్య జరిగింది. హత్యలు భయంకరంగా జరుగుతున్నాయి. దొంగతనము. హత్య అనేది ఏంటండి? నిషేధిత పాపాలు. దొంగతనం అంటే నీ పొరుగు అనేది ఏది ఆశించగా, పెదవాకి అదే కదా, ఎద్దులేను గాడిదలేను అని. వీళ్ళు ఏంటంటే ఓ ఎద్దు అయితే నేను ఎద్దు ఆశించలేదు, ఆ గాడిద వీళ్ళు పనికి మళ్ళీ తెలిసే దేవుడు ఏం రాయించాడు అక్కడ? నీ పొరుగు అనేదగు దేనినైనా ఆశించుదన్నాడండి. ఏమిటండి నువ్వు ఇతరుల దగ్గర దొంగతనం చేయడం? అదే కదమ్మా దొంగతనం అంటే. మా ఫ్యామిలీలో మా నాన్నగారు ఎంత నీతిగా పెంచాడు ఏంటండి, ఇతరులు నీది గాడిని ముట్టుకోద్దని చెప్పాడండి. నేను ఆశీర్దింపడానికి కోరినాం. అదే కట్నాలు తీసుకున్నాను అనుకుంటారండి. కట్నాలు కామన్. కట్నం అంటే దొంగతనం. నువ్వు దొంగవే. కట్నం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దొంగలు. మీరు అర్థమవుతుందండి? వీళ్ళు ఒక రకం దొంగలు, కట్నాలు తీసుకున్నాడు. ఇంకో దొంగలు ఎవడండి? మలాఖీలో రాస్తాడు. ఆడే దొంగండి ఎవడండి? దేవుని దగ్గరే దొంగతనం చేసేసాడు. అంటే దశమ భాగాలు ఇవ్వకుండా దేవుడికి ఇవ్వకుండా దేవుడి దగ్గరే దొంగలు అని చెప్పాడండి. భయంకరమైన మాట. దొంగలు మరియు అహంకారం ఉన్నాయి. అహంకారం అండి. ఏంటి కొంతమంది ఉంటారండి, మీరు ఆడపిల్లలు చూడండి, వాళ్ళకి అహంకారం 4 పాదాల మీద నడుస్తుంటుందండి. భర్తని గౌరవించరు, తల్లిదండ్రులు గౌరవించరు, పాస్టర్ని మాట్లాడేటప్పుడే అహంకారపూరితంగా వాళ్ళకి తెలియదు ఇది భయంకరమైన పాపం అనే సంగతి వాళ్ళకి తెలియదు. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం. మీకు అలాంటి వాళ్ళు తెలుసో లేదు, నాకు చాలామంది తెలుసు. చాలా అహంకారం. పాస్టర్నే లెక్క చేయరండి. వాళ్ళు ఏమనుకుంటారో కూడా అర్థం కాదు. అహంకారం. తర్వాతమా దేవుని కంటే డబ్బు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫర్బిడెన్ సిన్స్, నిషేధ పాపాలు. దేవుని కంటే డబ్బు. అంటే డబ్బుని ఎవడైతే ప్రేమిస్తాడో దాని బైబిల్లో ఉంది ఏంటంటే ధనాశ సమస్త కీడులకి మూలం. డబ్బుని దూరంగా ఉండాలి. డబ్బు అనేది నీకు నాశనం తీసుకొస్తుంది. అండ్ చాలామంది చూడండి, డబ్బు లేనందరూ చాలా క్రమశిక్షణగా ఉంటారు. డబ్బు రాగానే మాట తీరు మారిపోద్ది, మనిషి పద్ధతులు మారిపోతుంటాయి. డబ్బు దేనితో పోల్చుకొచ్చాడండి? పాపంతో పోల్చుకొచ్చాడు. సో మరణం అంటాడు డబ్బుని ఇవ్వడం. తర్వాతమా అధికారం. చాలామందికి అధికారాలు కావాలి. ఇల్లుని నడిపించడానికి. ఇల్లు ఎవరు నడిపించాలండి?
భర్త నడిపించాలి. ఎన్ని ఇల్లులు భర్తలతో నడిపించబడుతున్నాయి? ఈ భార్యలకు రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసండి? వాళ్ళ హాస్పిటల్కి పోవాలి ఎందుకు అవుతాయి? డిసొబీడియంట్ వైఫ్స్ వాళ్ళు. ఆ భర్త చెప్పుడు నా భార్య డిసొబీడియంట్ వైఫ్ అని చెప్పి బాధపడుతుంటాడు అంతే. వీడి బాధ అంతా వీడికి రోగాలు తీసుకొచ్చి హాస్పిటల్లో పెడేస్తుంటారు. అధికారం కావాలని ఆశిస్తారు. అండ్ సంఘాల్లో అలసలు ఎందుకు వస్తుంటాయండి? వాక్యం విని వెళ్ళరా అంటే నువ్వు సండే స్కూల్ టీచర్గా పనిచేయమని సుమారు అక్కడే ఉండాలి. నువ్వు పాస్టర్ అయిపోయి అందరూ పాస్టర్లు అయిపోలేరు కదా. కారుకి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయండి? 4 స్టీరింగ్లు ఉండవు కదా, 10 స్టీరింగ్లు ఉండవు, ఒకే స్టీరింగ్ ఉంటుంది. నాయకుడు ఒకటే ఉండాలి, కాపు ఒకటే ఉండాలి. తర్వాతమా స్వార్థం. స్వార్థం అంటేనండి నేను బాగుంటే చాలు. ఇవాళ చాలామంది ఏంటంటే అటు తింటే ప్రపంచం అంతా తిన్నట్టే. ఎవడో పయ్యుడైతే బాగుండు. పాత రోజుల్లో ఏంటంటే భర్త రాగానే ఏంటి అన్నం వడ్డించమంటారా, కాళ్ళు కొడుకుని వచ్చా భర్త వచ్చేసరికి ఇక్కడ గాఢ నిద్రలో ఉంటుంది. ఏమే అక్కడ అన్నమే కనిపిస్తుంది ఎక్కువ, ఆ ఫ్రిడ్జ్లో ఉంటే చూసుకో వెళ్ళు. ఏంటమ్మా అది? స్వార్థము అంటే ఆవిడ తింటే అందరూ తిన్నట్టే. ఇవాళ ఆలోచించండి, స్వార్థ ప్రియులే ఎక్కువ ఉంటారండి. చాలామంది వాళ్ళ గురించి వాళ్ళే బతుకుతారండి. తర్వాత వినోదం అంటే ఎంటర్టైన్మెంట్స్. ఎంటర్టైన్మెంట్స్ అంటేనండి, ఈ ఎంటర్టైన్మెంట్స్ ఆలోచించేస్తే అమెరికాలో ఎంటర్టైన్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. నేను అమెరికా దేశంలో 90 చేయాలి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్స్ అనే జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఎంటర్టైన్మెంట్స్ ఉన్నతంగా భావించడము పాపము. తర్వాత వ్యభిచారం అండి. వ్యభిచారం అంటే ఏంటండి? అంటే మనం ఏమనుకుంటాండి వ్యభిచారం అంటే ఇది ఎక్కడో ఒక పేటలో ఉంటారు వీళ్ళు, ఒక వ్యభిచార గృహాలు ఉంటే అక్కడ ఉంటారు. వ్యభిచారం అంటే ఏంటి తెలుసండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే. ఆమెతో నువ్వు వ్యభిచారం చేసావు. వాళ్ళందరూ ఆలోచించండి, మైక్లో నీ భర్త కాకుండా నువ్వు ఇంకొక పురుషుడితో నువ్వు కానీ పడుకుంటే యువర్ ఎ ప్రాస్టిట్యూట్. నువ్వు వ్యభిచారమే, నువ్వు అదర్ దెన్ యువర్ హస్బెండ్. అలాగే భర్తలు కూడా అంతే. తన భార్యని కాకుండా ఇంకొక స్త్రీతో వాడు ఉంటాడు, వ్యభిచారుడే వాడు. అందుకే అక్కడ మాట వాడాడు, ఏషావంటి భ్రష్టుడైనను వ్యభిచారైనా లేకుండా చూసుకోమంటాడు. ఏమండి, ఎవరైనా నేను వ్యభిచారం అంటే ఇష్టపడతావండి? ఇష్టపడ మాట భయంకరంగా ఉంటుంది. బట్ నువ్వు చేసే పనులు వ్యభిచార కార్యాలే. నీ భర్తకు తెలియకుండా నువ్వు చేస్తున్న ప్రతి పాపం కూడా వ్యభిచార కార్యం. అది. తర్వాత జారత్వము మరియు స్వలింగ సంపర్కం పాపం. స్వలింగ సంపర్కం మీరు చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు ఇలాంటి. ఇది మొట్టమొదటిగా అమెరికా దేశంలో చూశాను నేను. లిబర్టీ స్టాచ్యూ ఉంటుంది కానీ ఇలా అగ్గి పట్టుకొని దాని దగ్గరికి వెళ్తున్నాను. ఫెర్రీలో వెళ్ళాలన్నమాట. నేను నాతో పాటు ఇండియా నుంచి ఒక పాప వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. ఆ అమ్మాయిని ఇంకొక త్వరగా నేను వెళ్తున్నాను అనమాట. మా ఎదురుకి కుర్రోళ్ళు ముద్దులు పెట్టించుకుంటున్నారు, ఏదో ప్రేమికులు ముద్దులు పెట్టించుకుంటున్నట్టుగా. ఆ అమ్మాయి చూడండి, నవ్వడం, పాస్ట్ గారు చూడండి. అదేమనుకోండి అమెరికాలోనే, కానీ ఇక్కడ ఉంది. అలాగ ఉన్నాడు ఒకడు, గుండె నడిపిస్తున్నాడు, ఇంకోటి ఆ సంఘంలో పెద్దాడు. ఈ స్వలింగ సంపర్కం వల్ల మీరు గమనించి చూడండి, అదంతా ముఠాలాగా ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో కలిసిపోతారు అందరూ కూడా. మీరు వెనకవసరం లేదు వీళ్ళ గురించి. ఒక ఇలాంటి వాళ్ళు చూస్తే ఆడి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారండి. కనుక స్వలింగ సర్పం అనేది ఏంటండి? నిషేధిత పాపం. అది దట్ సిన్నర్స్ దట్ డూయింగ్ సిన్. వైరం అంటే గొడవలు, ఫైటింగ్లు. ఏంటి, కొంతమందికి మంచిగా మాట్లాడినా కోపం వస్తుంటుంది, వైరల్. అది కూడా పాపమే అంటున్నాడు. కలహాలు, కొంతమంది గొడవలు ఎక్కడ ఉంటాయా అని చూస్తారు. కలహ ప్రియులు అనే సామెతలు ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళి పలకరించండి. ఏమ్మా బాగాలేకపోతే పాడైపోయి అనుకుంటున్నావా? అమ్మ భోంచేసి అడుక్కోవడం అనుకున్నావా అంటే వాళ్ళు ఏంటి మాట్లాడినా కష్టమే. వాళ్ళు ఎవరండి? వాళ్ళు కలహ ప్రియులు. కలహములు, అసూయ అనేది కామన్ అండి. అసూయ అంటే ఎక్కువ అండి. ఒక సామెత ఉంది కదా, అసూయ ముందు పుట్టి ఆడపిల్లల తర్వాత పుట్టారండి. అక్క చెల్లెళ్ళు ఉంటారు చూస్తారండి, చాలా వెరైటీగా ఉంటారండి. నేను బ్రదర్సే బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే బ్రదర్స్ నచ్చలేదు అనుకుంటే దూరంగా ఉంటారు. ఈడ ఆయన పలకరించి వీళ్ళు పలకరించి. ఈ సిస్టర్స్ ఉంటారు చూసారా, ఎంత బాగా పలకరించుకుంటారో. అక్క, చెల్లి అనమాట. దీని మనసు అంతా, హృదయం అంతా దాని మీద కక్ష ఉంటుందండి. దీనికి ఇలాగ ఉంది, దీని బ్రతుకు, దానికి దీని మీద కక్ష ఉంటుంది. ఏంటి దీన్ని ఎవడ అడిగినోళ్ళు లేడు అని. ఏంటమ్మది? అసూయ అన్నది ఏంటంటే నీ పతనానికి మొదటి మెట్టు.
అసూయ అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు పతనం అయిపోతాను లెక్కేసుకోడు. నాకు ఎవడి మీద అసూయ ఉండదండి, ఎవడి మీద నాకు అసూయ, ఎవడు బాగుంటేనే నేను కోరుకుంటున్నాను. తర్వాతవా క్రోధము, క్రోధము, పోటీలు, ఆ? పోటీలు, పోటీలు, భేదాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, విభేదాలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, ఈర్ష్య, ఈర్ష, త్రాగుబోతుతనము. ఏంటి త్రాగుబోతులు ఎవరని అంటే మస్ట్ రిమెంబర్ ఇట్, యువర్ సిన్నర్. తాగుబోతులు కూడా ఏమన్నాడండి, పాపం అంటున్నాడు. తాగుబోతులు ఘోరమైన పాపాలు, ఘోరమైన పాపాలు అంటున్నాడు. తర్వాతమా కామము, కామము. కామం అంటే ఇందాక చెప్పాను కదండి, తాగుబోతుడికి అండి సాయంత్రం అవగానే తాగాలి అంతాడు కంపల్సరీగా. మీరు ఆయన ఆపలేరు, మీరు అంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళిపోతాడు, సారా కూడా తిరిగి వెళ్ళిపోతాడు. ఈ కామం ఉన్నోళ్ళు కూడా అంతేనండి. కామానికి ఒక భయంకరమైన మాట వాడుతారు. ఏంటంటే కామానికి ఎటువంటి వాటండి, కళ్ళుడు అంటారు. అమెరికా దేశంలో నేను చూశాను, ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తున్నాను. తల్లి కుమారుడితో కామ క్రియలు చేస్తుంది, అన్నయ్య చెల్లితో చేస్తాడు, ఏంటి తల్లి తండ్రి కూతురుతో చేస్తుంటాడు. భయంకరమైన మాట, భ్రష్టత్వం అది. ఇది అమెరికా దేశంలో ఉన్నది అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఇవాళ భారతదేశంలో కూడా ఉంది ఇవాళ. కనుక కామం అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందండి, దాన్ని ఏమంటారంటే అండి, ఒక పొర కమ్మేస్తుందండి కామం. అప్పుడు నీకు ఏం కనిపిస్తుందండి, ఎవరిని చూసినా చెడు ఆలోచనే తప్ప మంచి ఆలోచన అనేది నీకు రాదు. తిండిపోతుతనము, తిండిపోతానం అంటే మరి ఆలోచించడం తినడానికి ఏంటంటే నాకు అన్ని తినడానికే కాదని అనుకుంటారు. ఏంటి సామెతలు ఉంది కదా, నీ నోటికి నా సేయింగ్స్లో రాశాను, ఈట్ వాట్ యు వాంట్, డు నాట్ ఈట్ వాట్ యు హ్యావ్. అంటే నీకు ఏంటి కావాలో ఎంత కావాలో అంతే తిన, ఉన్నదంతా తినీకే. ఏంటి 50 కేజీలు బిర్యానీ వండిస్తారు అనుకోండి, 50 కేజీలు తినిస్తే ఏటైపోతావు, చచ్చిపోతావు. నీకు ఎంత కావాలో అంతే తిను. ఏంటి కొంతమంది ఉంటారండి, మన ఇళ్ళల్లో కూడా ఉంటారు. అంటే నన్ను మీరు గమనించండి, నేను ఎక్కడికి వెళ్ళినా పంచభక్ష పురాణాలు పెట్టినా నాకు ఎంత కావాలో అంతే తింటాను. కొంతమంది మీరు గమనించండి, కూర రుచిగా ఉంటే చాలు, ఇంకా వేయు, ఇంకా వేయు, ఇంకా వేయని. వాళ్ళు ఏంటంటారంటే ఇంగ్లీష్లో దర్ ఈటింగ్ లైక్ హార్స్ అంటారు, గుర్రాల్లో తినేస్తారు వీళ్ళని. గుర్రం తినేటప్పుడు చూడండి చాలా ఆదర మాదిరిగా తింటుంటుంది గుర్రం. నిన్న ఒక వివాహానికి వెళ్ళండి మధ్యలో, మన ఊర్లో కాదులేండి. నేను చాలా లిమిటెడ్గా తింటాను, పాస్టమ్మ గారు ఆవిడ కూడా పెద్ద లిమిటెడ్, ఆవిడ ఎక్కువేం తింది. మా ఎదురుగా కూర్చున్నారండి ఆ మేడమ్స్, ఒక్కొక్క మేడము బలిష్టమైన, చాలా బలంగా ఉన్నారు మేడమ్స్. అలా వేసుకుంటున్నారు, తినేస్తున్నారు, వేసుకుంటున్నారు, తినేస్తుంటే వెళ్ళినా ఏటాలు తినే విధానం, ఏటప్ప అలా తినేస్తున్నారు. ఉరకమయ్యా నువ్వు తిన, వాళ్ళు తింటున్నారులే తినే అంటూ. అదే మేడమ్స్ కూడా అలాగే ఉన్నారండి, ఎవరు కూడా సరళంగా లేరు. ఆ జిల్లాలు అందరూ అలాగే ఉంటారు. ఆ జిల్లాలు ఏంటంటే ఆడవాళ్ళు అంటే బలిష్టంగా ఉండాలన్నమాట, అదే వాళ్ళకి ఆశీర్వాదం అనమాట. ఎవరమ్మాళ్ళు తిండిపోతారు, దురాశ. అండి కొంతమందికి ఎలాగుంటుంది అంటేనండి, ఈ నలుగురు ఇద్దరు ముగ్గురు ఉన్న ఇల్లు ఉంటాయి కదా, మొత్తం మన నాన్న ఆస్తంతా నాకు వచ్చిస్తే బాగుంటుంది అని ఉన్నట్టు కొంతమందికి ఉంటారండి. ఆ దురాశ ఏం చేస్తుందండి, దుఃఖానికి తీసుకొని వెళ్ళిపోద్దండి. దురాశ పరులు అందరూ కూడా దుఃఖాన్ని ఎదుర్కొంటారు కంపల్సరీగా. తర్వాత మరియు సోమరితనము. సోమరితనం అంటే మన దృష్టిలో సోమరితనమే కాదండి, అంటే సోమరి నా కొడుకులు దీవిస్తాడండి. ఏంటి ఆలోచించండి, అది బతుకు కూడా అలాగే ఉంటుంది, సోమరి బతుకులాగే ఉంటుంది. ఏంటి నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభుని రక్షణగా అంగీకరించాను. 4 అవగానే నిలువ మోకాళ్ళ మీద ఉంటానండి. ఉన్న అందరూ గమనించండి, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయం అవి దేవుని గడియలు, దైవీ గడియలు అంటారు. ఇవాళండి నేను 4 గంటలు లేకముందే మంచం మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే నన్ను తెలుసాను దేవుడితో, దేవుడా దేవుని ఆత్మ అండి భూలోక సంచారం చేస్తుంటుందటండి. ఎవరైనా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా, ఆయన చెవులు భూలోక సంచారం చేస్తుంటుందట. ఏంటి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉదయం ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు మీ మాటలు వింటుంటాడండి. నేను ఉదయం అంటున్నాను, ప్రభువా నువ్వు వింటున్నావు, నా ప్రార్థన వింటున్నావు ప్రభువా. వేకుజా ప్రార్థన చాలా పవర్ఫుల్ తెలుసండి, చాలా పవర్ఫుల్. అంటే వేకుజాని ప్రార్థన చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? ముందు నిద్రను జయించాలా, సోమర్తనాన్ని జయించాలా,
అన్నిటినీ జయించాలా, లేకపోతే నువ్వు చేయలేవు ప్రార్థన. అంత ఈజీ కాదు ప్రార్థన చేయడం అంటే. కొంతమంది ప్రార్థన చేస్తూ మళ్ళీ పడుకుని పోతారు. వెలకువగా ఉండే ప్రార్థన ఏంటి, నేను ప్రార్థన నిలువ మోకాళ్ళ మీద చేస్తానండి, అలర్ట్గా ఉండి ప్రార్థన చేస్తానండి. చదవమా. మరియు సోమరితనము పాపము, సోమరితనం కూడా పాపమే. అబద్ధపు నాలుక, అబద్ధపు నాలుక, నిరపరాధుల రక్తాన్ని చిందించే చేతులు. అండ్ అబద్ధాలు ఆడే నాలుకలు అంటేనండి, కొంతమంది నోరు ఇప్పితే అబద్ధాలు ఆడుతారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లడు వాళ్ళ గురించి ఏమన్నాడమ్మా, చదువు. అబద్ధపు నాలుక, నిరపరాధుల రక్తాన్ని చిందించే చేతులు, దుష్ట ప్రణాళికలను పన్నే హృదయము. దుష్ట ప్రణాళికలు అంటే అవతల కుటుంబాలు ఎలా పోటీ చేయాలి, అవతల జీవితాలు ఎలా పోటీ చేయాలి. హృదయం కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు, కీడు చేయడానికి పరుగులెట్టే పాదాలు, అబద్ధ సాక్షి, అబద్ధ సాక్షి, మరియు కలహాలు రేపడం పాపము. ఇవన్నీ పాపాలేనండి. అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడు కూడా మీరు ఒకరికి చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పకండి దయచేసి. తెలియకపోతే తెలియనట్టుగా మాట్లాడండి. అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వెళ్ళకండి దయచేసి. లాస్ట్ అండి అందులో, పాపమునకు జీతం మరణము, పాపానికి జీతము మరణం, కానీ దేవుని బహుమానము, దేవుని బహుమానము యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అండి. పాపానికి జీతం మరణం అండి. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్. దావీదు గారు ఏమన్నాడండి, నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది అంటాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా అయితే, నీతిమంతుడు ఒకడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎక్కడొచ్చారు నీతిమంతులు? యోహాను గారు మొదటి పత్రికలో రాస్తాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడండి, సమస్త దుర్నీతి నుండి మన పవిత్రలే చేస్తాడండి. నాకు చిన్న తప్పుగా అనిపిస్తేనండి, ముందు ప్రభువుని క్షమాపణ అడుగుతాను, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని కూడా క్షమాపణ అడుగుతానండి. నేను చేస్తుంది రైట్ అని మాత్రం అస్సలు అనుకోనండి. ఒకవేళ నేను ఈ వ్యక్తిని తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని ఆలోచించుకుంటాను. అని పౌలు గారు ఎంత గొప్ప మాట చెప్పాడని, సువార్తను ప్రకటించి నేను కడకి భ్రష్టుని అయిపోతానేమో అంటే, ఏమో అయిపోతానని కాదు, ఏమో అని తను పరీక్షించుకొని నలుగురు. నేను పరీక్షించుకుంటే నేను ఎవడ వేలేదు చూపించలేడండి. అండి నా జీవితంలో నాకు ఇష్టం లేదు ఏంటంటే, నన్ను ఎవడని ఎలా వేలేదు చూపి నాకు ఇష్టం ఉండదండి. నాకు ఎవడైనా వచ్చి నువ్వు తప్పు చేసావంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. వాడు అనకుండానే నన్ను నేను సరి చేసుకుంటాను. వీడి సంగతి తర్వాత పైన ఉన్నవాడు నీకేదో అరగొడేస్తాడు, హాస్పిటల్లో పడేస్తాడు, నీ పని అయిపోద్ది అంతే. అంత భయం అండి నాకు. అంటే పాస్టర్ గారు మీరు స్వనీతిగా మాట్లాడుతున్నారంటే నేను చెప్పలేనండి. 73 సంవత్సరాలు ఒక వ్యక్తి బీపీ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నాకు తెలుసు అండి. నేను దేవుడికి దూరంగా వెళ్తే నాకు బీపీ వస్తుందని నాకు తెలుసు. నేను దేవుడికి దూరంగా వెళ్తే నాకు రోగాలు వస్తాయని నాకు తెలుసు. నేను దేవుడికి దూరంగా వెళ్తే నన్ను హాస్పిటల్లో పడేస్తాను. మీకంటే ఎక్కువ కాదు నేను. ఆ భయం వాళ్ళు జీవించడం వల్ల బీపీ నా దగ్గర రావట్లేదు, రోగాలు నా దగ్గర రావట్లేదండి. అండి మన నా వెల్ విషర్స్ ఒకరు మాట్లాడేది చెప్తారు, సార్ ఇంకొకటి ఉందండి మీకు రోగాలు రాకుండా, అది ఏంటండి అని అడిగాను. మీకు రోగం వస్తే మీకు ఎవడ సేవలు కూడా చేయడం నేను చెప్పాను. నిజంగా చెప్తున్నాను, నాకు రోగం వస్తే నాకు సేవ చేసేవాళ్ళు కూడా లేరు. దావీదు గారు చేశాడు. దేవా నేను కాలు జారగా చూసి ఆనందించవలన నా శత్రువులు చూస్తున్నారు, నా కాలు జారకుండా నా చీలమండలమును బలపరుచు అంటాడు. అండ్ అది వెక్టర్ ప్రభావానికి దావీదు కాదు, మీకు కూడానండి. మీరు భక్తిగా ఉండండి, మిమ్మల్ని ఎలాగ పాడు చేయాలని ఒకడు ఉన్నాడు. ఎవడాడు? గర్జించే శ్రమ వల్ల తిరిగిలాడు. ఆడు చెప్పబట్టే నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళి, ఆడు చెప్పబట్టే సందులో దూరుతున్నావు, ఆడు చెప్పబట్టే నువ్వు ఏదో పనులు చేస్తున్నావు. వాడు నిన్ను ఎలాగ పాడు చేయాలని దాని ప్రణాళిక అంతే. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, సాతాను కుతంత్రాలుగా నువ్వు తెలుసుకోకపోతే ఒక్కసారి సాతాను నిన్ను కొట్టాడని నువ్వు లెగలేవు తల్లి. దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. లెగలేవు. మీరు చాలా చిన్నవాళ్ళండి, నేను ఇంకా చిన్నవాడినండి. ఆయన బ్యాక్ టు ద బైబిల్ స్పీకర్ అండి, ఇంటర్నేషనల్ స్పీకర్. 375 మంది మిషనరీల్ని నడిపించే గొప్ప వ్యక్తి అండి. 78 సంవత్సరాల వ్యక్తి 32 సంవత్సరాలు పాటలు పాడి ఆవిడతో విషయాల్లో పడిపోయి దొరికిపోయి ఆ పదవి నుంచి ఊడిపోయి ఆ తర్వాత చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు ఏకంగా. పాపం అనేది ఎంత డేంజర్ అంటేనండి, మీరు ఈజీగా తీసుకుంటారండి. చాలామంది దమాయిస్తుంటారు, ఏంటి అలా చేయకండి అంటే, అబ్బాయి నేను అలా చెడు చూపుతో చూడలేదండి, అసలు నేను అలాగ అనుకోలేదండి అంటారు. పాపం అనేది ఎంత డేంజర్ అంటేనండి, దురాశ గర్భము ధరించి పాపము కంటది, పాపము పరిపక్వమే
మరణానికి అంటది. ఆడ అభిషాలేమి గడి చేసిన పాపాలు చూసిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ దేవుడిని బాహాటంగా వాడిని దుర్మరణం పాలు చేసి పడేసాడండి వాడిని. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? శరీర పాపాలు, శరీరంతో చేసే పాపాలు. గలతీ 5:19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, జన్మ సిద్ధాంతం లేదు. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల్లో ఆత్మ ఉండదు. ఎవడైనా జన్మ సిద్ధాంతం చేస్తే అడికి ఒకటి చెప్పండి, ఒరే సైంటిఫిక్గా నిరూపించబడింది జంతువుల ఆత్మ ఉండదురా, మనిషిలోనే ఉంటుంది. ఈ ఆత్మకి శరీరానికి ఏంటి ఉన్నదని చెప్తుందని బైబిలు? పోరాటం. అప్పుడు ఏమన్నాడండి? ఆత్మ చేత శరీర కార్యాలు చంపాలి. అంటే నేను ఎక్కువ ప్రేయర్లు ఎందుకు ఉంటానంటేనండి, నేను ఎక్కువ యేసునామ స్మరణలో ఎక్కువ ఉంటానండి. కారణం ఏంటంటే నేను దురాత్మల మన దగ్గర రావు. ఫస్ట్ చెడు ఆలోచన నీ దగ్గరికి రాదు. నీకే దృశ్యమైనా మంచిగానే దేవుడు చూపిస్తాడు తప్ప చెడు ఆలోచన నీకు రాదు అసలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడమ్మా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. మనం తెలుసుకోవాలనుకుంటే శరీర కార్యాలు ఏంటో తెలుసుకోండి. అవేవనగా, అవి ఏవంటే జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కాముకత్వము, విగ్రహారాధన. విగ్రహారాధన కూడా దేంట్లో శరీర కార్యాలలోనే వస్తుంది. విగ్రహారాధన, అభిచారము, అభిచారము, ద్వేషములు, ద్వేషాలు, కలహము, కలహములు, మత్సరములు, మత్సరాలు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడు రాశాడండి నా మహానుభావుడు? 2026 సంవత్సరాల క్రితం రాశాడు. అంటే ఆవేళ సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. ఆవేళ సినిమాలు లేవు. ఏమండి సినిమాలు చూడకూడదని బైబిల్ ఎక్కడ ఉన్నదా అని అడుగుతారు కొంతమంది. లాస్ట్ చదవమా? అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అదే సినిమా. అల్లరి, ఆట, పాట. ఆట ఉంది కదా సినిమాలో, డ్యాన్స్ ఉంది కదా, పాట ఉంది కదా. అల్లరి ఏంటండి? ఆ హీరో రాగానే విజిల్స్ కొట్టి ఓ అల్లరి. అల్లరితో కూడిన ఆటపాటలు అవలే రాశాడు. 2026 సంవత్సరాల కదా సినిమాల గురించి రాశాడు అక్కడ. తర్వాత అండి దేవునికి అసహ్యమైన పాపాలు. ఈ పాపాలు అంటే దేవుడు అసహించుకుంటాడు ఏంటండి? ప్రొవర్బ్స్, సామెతలు 6, 16, 17, 18, 19. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. యెహోవా దేవుడికి అసహ్యమైన వారు కలవు. 7 ఆయనకు హేయములు. 7 కూడా ఆయనకి హేయాలి. అవేవనగా, అవేవంటే అహంకార దృష్టియు. అహంకారం అంటేనండి దేవుడికి అయిష్టమైనదండి. అంటే కొంతమంది చూడండి, చిన్న పిల్లలు మనకు అది చూడమే ఇలా చూస్తుంటారు. అహంకారం అనేది వాళ్ళకి 4 పాదాల మీద నడుస్తుంటుందండి. అంటే డబ్బు ఉన్నదేనో, లేకపోతే అందంగా ఉన్నదేనో, తెల్లగా ఏదో రకమైన అహంకారం. కానీ అహంకారం గురించి బైబిల్ ఎంత స్పష్టమైన సందేశం ఇచ్చింది. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం అంటాడు. అహంకారము, కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలిక. ఏంటి కొంతమంది నోరిప్పితే అబద్ధం వెళ్ళి, నోరిప్పితే అబద్ధాలు ఆడతారు, గొడవలు పెట్టేస్తుంటారు చాలామంది. కళ్ళలాడు నాలిక, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను చంపే చేతులు. దుర్యోచనలు యోచించే హృదయమును. అండ్ ఆ హృదయం అంతా దేంతో దురాలోచనలతో ఉంటుంది. హృదయం హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయం చాలా స్పష్టంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అది ఎక్కడ వస్తుంది? ఒక దేవుడి దగ్గరే వస్తుంది. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలు. ఏంటి ఒక్కోసారి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అంతా మనం చూసినట్టు చెప్పేస్తుంటాం. అండ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి చూడండి. యాక్సిడెంట్ అయినప్పుడు సువార్తలు ఉన్నాయి కానీ మత్తయి, మార్కు, లోక, యోహాను. వాటిని మా థియలాజికల్గా ఏమంటామంటే సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. సినాప్టిక్ గాస్పెల్ అంటే సమాంతర సువార్తలు. ఇందులో ఒరిజినేటర్ ఎవరంటే వాస్తవికంగా రాసి చూడండి మార్క్ గారు. ప్రతి వాళ్ళందరూ అటాన్ రాస్తారనమాట. ఇది ఎలాగుంటుందో మీకు చెప్తే మార్క్ గారు రాసింది చదవండి. ఆయన ఇలా చూసినట్టుగా రాస్తాడు. ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆకేపల్లి మెయిన్ రోడ్లో, అక్కడ యాక్సిడెంట్ అయింది. అదొకటి చూస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తాడు. వాళ్ళ ఆవిడ నుంచి పక్కింటి ఆవిడికి చెప్తాడు. ఆ పక్కింటి ఆవిడ ఇంకోలికి చెప్తాడు. వాళ్ళు ఇంకోళ్ళు చెప్తాయి. 5 దగ్గరికి వెళ్ళేసరికి ఈ యాక్సిడెంట్ కథ అంతా కూడా మారిపోద్ది. అక్కడ ఏ యాక్సిడెంట్ ఎలాగైంది అన్నది మారిపోద్ది.
అదేంటంటే చాలా ఏటమ్మా అన్నాడు ఆ మాట అక్కడ, లేని వాటిని పలుకు అబద్ధ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు. అండి నేను చూశానండి, మీ ఆవిడ ఎవరో పక్కింటి అంకులతో కనిపించిందండి ఉంటే, ఆ తర్వాత అలా ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంటుంది అనమాట. సార్ ఏంటి సార్ అంటే, అలాంటి చీర మీ ఆవిడకు ఉండాలి కదండి, ఎల్లో చీర, ఆ చీర చూసి మీ ఆవిడ అనుకున్నాను అంటాడు. ఏంటని లేని వాటిని పలుకు అబద్ధ పలుకుతారు అంటే కథలు సృష్టించేస్తారు చాలామంది. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇదండి అన్నదమ్ముల్లో జగడాలు. మన ఇంట్లో ఫైటింగ్లకి ఎవరంటే పైవడే కారకులు, లేనిపోని చెప్తారు. భార్యకో మాట చెప్తారు, భర్తగా. ఇక్కడ ఎవరు అన్నదమ్ములకి మధ్యలో. తల్లిదండ్రుల పట్ల పాపము. ఇదేంటండి తల్లిదండ్రుల పట్ల పాపం అంటే డూయింగ్ సిన్ అగైన్స్ట్ ద పేరెంట్స్. ఎక్సోడస్ చాప్టర్ 20:12, నిర్గమకాండము 20:12 చదువురా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అండ్ వాగ్దానంతో కూడుకున్న ఆజ్ఞ. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే నిషిద్ధమైన పాపం, ఫర్బిడెన్ సిన్. అండ్ మీరు సోషల్ మీడియాలో చూడండి, తల్లిని కొట్టిన వాళ్ళు, తండ్రిని కొట్టిన వాళ్ళు. అండ్ వృద్ధాప్యం రాగానే వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నా కొడుకు నన్ను చూసుకుంటాడా లేదా. ముఖ్యంగా భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భార్యల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంటుందండి. అది చాలామంది అయితే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. కొంతమంది ఏంటంటే జీతం లేని పని మనిషికి ఇంట్లో పెట్టుకుంటారు. తల్లిగా చూడరు ఆవిడని, జీతం లేని పని మనిషిగా చూస్తుంటారు. తండ్రిని కొట్టడం, తల్లిని కొట్టడం అంటే అది మీకు తప్పుగా అనిపించదు. ఇవాళ మీరు అనుభవిస్తున్న రోగాలకి, మీరు అనుభవిస్తున్న దరిద్ర కారణాలు అవే. దేవుడు అక్కడ రాశాడు లిస్టులో మీ పేరు. అక్కడ భూప్రపంచంలో నేను ఎవ్వడు కాపాడలేడు. అర్ధాంతంగా చేస్తాను. ఈ రోగాల సంగతి తర్వాత, కానీ అర్ధాంతంగా రోడ్డు మీద చేస్తాను ఒకరోజు. అదే చెప్తున్నాడు కదా, చదవమది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఫర్బిడెన్ సిన్ అది, దేవుడు క్షమించిన నేరం అది. తల్లిని ఒక దేవతలా చూడాలండి. నీకు జన్మనిచ్చిన తల్లిని నోటుకొచ్చిన మాట అనే హక్కే నీకు లేదు. నాకు తెలిసిన వరకు తల్లిని కొట్టే భ్రష్టాలైన కూతురు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ తల్లిని కొడుతుందంటే దాన్ని మొక్కలుగా చేసినా సరే దేవుడు క్షమిస్తాడండి. దాన్ని మొక్కలుగా నువ్వు చేసినా సరే దేవుడు క్షమిస్తాడు. కారణం ఏం చేస్తాడని, తల్లిదండ్రులను ప్రేమించిస్తే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. ఏంటి ఎవరైనా ఆలోచన చేస్తారా? మీ అమ్మా నాన్నలు ఎవరైనా జాబ్ చూస్తున్నారా? ఏంటి నా సాక్ష్యం చెప్తున్నాను, నా ఓన్ లైఫ్లో మా నాన్నగారికి వ్యతిరేకంగా నేను స్వరం కూడా ఎత్తలేదు. మా నాన్నగారు ఎదురుగా మాట్లాడటం ఒకటికి ఆ స్థితి లేదు మా ఇంట్లో. మా నాన్నగారిని ఏమనాలి తెలుసండి, నాన్నగారండి అనాలి. నాన్నగారండి, నాన్న అని పిల్లడానికి కూడా అవదు, నాన్నగారండి అని పిల్లలు మా నాన్నగారు. ఏంటి తల్లిళ్ళు ఎంతమంది ఎన్ని బాధలు పెడతారండి. ఈ మధ్యలో నేను ఒక అమ్మగారిని గెలిచాను. అమ్మా మీ భర్త కంటే మీరు ముందు చచ్చిపోకండి అమ్మా అని చెప్పాను. ఏమండి అయ్యగారు అన్నారు. అమ్మా నీ కొడుకు నీ కోళ్ళ సంగతి తెలుసు, నీ భర్త కానీ చనిపోతే నేను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారని చెప్పాను. ఓల్డేజ్ హోమ్ బాగుంటుంది అంటే నేనేం చెప్పలేను. ఒకడు పెద్ద ఆయన ఆ రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంకో పెద్ద ఆయన ఎదురండి. ఎరా బాగున్నావా, చిన్ననాటి స్నేహితులండి, పెద్దవాళ్ళు ఎదురండి. బాగున్నానరా. అరే నీ ముగ్గురు కొడుకు లేచా, పెద్ద కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు. అరే బాబోయ్ చాలా పెద్ద పోస్ట్ అనరా. మరి రెండో ఇంగ్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మ బాబోయ్ ఇంగ్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరా. మూడు ఆస్ట్రేలియాలోనే సాఫ్ట్వేర్. అరే ముగ్గురు వెల్ సెటిల్డ్ రండిరా, ముగ్గురు సాఫ్ట్వేర్. నువ్వు ఎక్కడ ఉన్నావురా అన్నాడు. ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి వీడు? ఓల్డేజ్ హోమ్. ఏంటి నేను కథలు చెప్పట్లేదండి, జరిగినవే చెప్తున్నా. నా సమీప బంధువు ఒక ఆయన అండి, చాలా పెద్ద పోస్ట్ చేశాడు, చాలా డబ్బు సంపాదించాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, తాతకేసిన దోని తరతరాలు ఉంటుందండి. నీవు నీ తల్లిదండ్రులకి ఏడ్ చేసావు, నీ పిల్లలు అదే చేస్తారు. నీ పిల్లలు గమనిస్తుంటారు, మా నాన్న ఇలా చేసాడు, ఆడికి ఎలాగే చేయాలి, మా అమ్మ ఎలా చేసింది దానికి ఎలా చేయాలనేది వాళ్ళు రాసుకుంటారు లోపల. కనుక తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. షుడ్ బి వెరీ కేర్ఫుల్ టువర్డ్స్ పేరెంట్స్.
ఆయన చాలా పెద్ద పోస్ట్ చేశాడండి, బోల్డ్ సంపాదించాడు, బిడ్డలకు చాలా సమకూర్చాడు, కొడుకులు వదిలేసిపోయారు, కూతురు ఇంటి దగ్గర ఉన్నాడండి. మనవరాళ్ళు ఇద్దరు డాక్టర్స్, చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు సమీప బంధువు అనమాట. నేను వెళ్ళినప్పుడు చాలా చెప్తుంటాడు, నా మనవరాలు చాలా బాగా చూసుకుంటారు తమ్ముడు నేను చెప్తుంటాడు. నేను ఆనందించాడు, డాక్టర్ అమ్మలు కదా అందుకు బాగా చూసుకుంటున్నాను. కానీ ఒక రోజు వచ్చింది ఆయనకి. ఆ రోజు ఏంటంటే ఆయన బెడ్ రెడీని అయిపోయాడు, బలహీనం అయిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయికి మనవరాలికి పెద్ద మనవరాలికి పెళ్లి సంబంధాలు ఊరు చుట్టాలు రావడం అని ఖరీదైన ఇల్లే, 3 బెడ్రూమ్ హౌస్. కానీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అనమాట, చుట్టాలు వస్తుంటారు, ఎన్ని ఉంటారు, ఈయన ఇక్కడ ఇలాగ ఉంటే కొద్దిగా ఆటంకంగా ఉంటుంది ఏమో అనుకుని చక్కగా ఎంఈపీ కాలనీలో దాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారటండి, కేర్ టేకింగ్ ఏదో హౌస్ అంటారండి దాన్ని, అందులో వేసారండి. అండి దేవుడు వింటున్నాడు, ఆయన కూడా వింటుంటాడండి. ఇవాళ వేస్తే రేపు టైం చనిపోయాడండి ఆయన. అంటే ఆయన తట్టుకోలేపాడు అనమాట. అంటే నా పరిస్థితి ఇదా అండి. మా నాన్నగారు సీనియర్ ఇంజనీర్గా చేశాడండి షిప్ యార్డ్లో. మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు, అరే మీరెవడు నా నోట్లో చెంచా నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం రాదురా అనేవాడు. నేను ఏమనుకున్నాను తెలిసి, నాకు ముందు నుంచి రాడికల్ థింకింగ్ అనమాట. నాను మంచం ఎక్కువ, ఒరే కర్రోడా చెంచాతో కొద్ది నీళ్ళు వేయమంటే నీళ్ళు వేసినట్టు ఇలా పొడిచేస్తాను నాన్న, నువ్వు ఇలాగ అన్నావు కదా అని అనుకుండేవాడిని అండి. మా నాన్నగారు కింగ్ లాగండి. మా ఫాదర్ ఈజ్ అ లయన్, సింహం మా ఫాదర్. కింగ్ లాగా షిప్ యార్డ్లో 81లో రిటైర్ అయ్యారండి. 87 వరకు అశోక్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి అడ్వైజర్గా పనిచేశాడు. కారు వచ్చి ఆయన తీసుకెళ్ళేది. శనివారం సాయంత్రం వచ్చాడండి, చక్కగా స్నానం చేసి ఎల్లో షర్ట్, నాకు బాగా జ్ఞాపకం. మా అమ్మని పక్కన కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడాడండి. నాకు మన అంతా మాట్లాడాలనిపిస్తుంది, కానీ మా అమ్మతో మాట్లాడుతున్నాడు కదా డిస్టర్బ్ చేయడానికి మాట్లాడలేదు. సాటర్డేది తెల్లవారు 4 గంటలు లేచాడండి. 4 గంటలు లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, పడుకున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏడ్చామండి మేము ఆ వేళ. మా నాన్నగారు అంటే మాకు పిచ్చండి, అమ్మకంటే నాన్న అంటే ఎక్కువ ప్రేమ మాకు. చిన్న పిల్లలకి ఏడ్చానండి నేనైతే. 1 రోజులు వాల్టర్ సెమిటరీలో మా నాన్నగారు సమాధి దగ్గర వెళ్ళి కూర్చుండేవాడు. రాత్రి 1 గంట 2 వరకు కూర్చుండేవాడిని. అంటే మర్చిపోలేకపోయినాడు మా ఫాదర్ని. వి లవ్ ఫాదర్ సచ్ ఎ వే అనమాట. మా మదర్ అంటే ప్రేమ, తల్లి అంటే కంపల్సరీ ప్రేమ ఉంటుందండి. అండ్ ఫాదర్ కంటే తల్లి గొప్పదండి. అంటే తల్లిని కొట్టడాలు తిట్టడాలు చేస్తే నువ్వు నిత్కృష్టమైన కూడా అనుకోండి. తల్లి ఒంటి మీద చేయకూడదండి. తల్లి అనేది మన దేవత, జన్మనిచ్చిందండి. దేవుడు ఎలాగ ఉంటాడంటే ఎవరిని చూపించాలా? అమ్మని చూపించాలా. అలాంటి తల్లి నువ్వు తిడుతున్నావు కొడుతున్నావు అంటే నిన్ను లోయకాకులు వచ్చి నీ కళ్ళు బీకేస్తాయి ఏంటి, రాబందులు గెద్దలు వచ్చి నీ మాంసం మొక్కలు ఎత్తుకొని పోతాయండి. దేవుడు అటువంటి నిత్కృష్టమైన మరణాన్ని నీకు అప్పగిస్తాడు. లవ్ యువర్ పేరెంట్స్. చాలామందికి తప్పుగా అనిపించదండి, తప్పుగా అనిపించదు, వాళ్ళు నిస్సహాయులు అయిపోతారండి. నాకు చాలామంది పెద్దలు తెలుసండి. ఒక ఆవిడ అయితేనండి కొడుకు భయపడిపోతుండేది. నేను ఎందుకమ్మా వాడికి అలా భయపడి, సమాజత్తుడు చెడు పోబడి ఆడు చేసేది ఏంటమ్మా, నేను చేస్తానమ్మా నీకు సమాధానం. అలా ఎవరికి చెప్పుకోలేరండి పెద్దలు. వయసు ఎక్కువైపోయిన ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు. భర్త లేకపోతే ఆడు అసలు చెప్పుకోలేదు ఎవరికి కూడా. కానీ గేటమ్మా అంటున్నాడు మళ్ళీ చదివేదంతా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. వాళ్ళందరూ చెప్పిన బాయ్స్ అండ్ గర్ల్స్, లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. వాళ్ళే మీకు దేవుళ్ళు అండి, ప్రత్యక్ష దైవాళ్ళు వాళ్ళే. ఎప్పుడు తల్లిని తండ్రిని మీరు మర్చిపోకండి. నిన్నే మా అబ్బాయికి చెప్పాను, మా నాన్నగారు నాకేటి చెప్పారు, ఆడికి అదే చెప్పారు. సైమ్యోల్ వీడు చాలా ధనవంతుడే కానీ నాకు ఒక పూట భోజనం పెట్టే స్థితి నీకు రాదురా అని చెప్పాను. నీ దగ్గర ఒక పూట భోజనం తినే పరిస్థితి వస్తే నేను భూమి మీద ఉండను అని చెప్పాను. అదేందండి, నేను ఒకరికి సహాయం చేసే స్థితిలో నన్ను పెట్టాడండి. నా ఇల్లు, నా సంఘం, దేవుడు బ్లెస్డ్ మీ నన్ను. కనుక తల్లిదండ్రులు ఎప్పుడైనా బాధపడడానికి ప్రయత్నాలు చేయకండి. వాళ్ళ రోదన ఎలాంటిదంటే ఉప్పెనలాగా నీ మీదకి వస్తుంది. తర్వాత ఏంటంటే ప్రభు సంస్కారం పట్ల పాపం. 1 కొరింథీ 11:29-30. 1 కొరింథీ 11:29-30. ప్రభువు శరీరమని వివేచింపక, ప్రభు వాళ్ళకు వచ్చేటప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఏదో రొట్టి ద్రాక్ష తాగేస్తున్నాం కాదు. అక్కడ ప్రభువు శరీరం అని
వివేచించకుండా తిని త్రాగువాడు అది ఎవరైతే తిని తాగుతున్నారో తనకు శిక్షావిధి కలుగుటకి ఆడు ఎందుకు తాగుతున్నాడట? శిక్ష రావడానికే తాగుతున్నాడట. ఇందువలననే ఈ కారణం వల్ల మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలా మంది సస్తున్నారు అన్నాడండి. ఏంటి ఎవడైనా సరే ఇక్కడ కూర్చున్నాడు కానీ నా మైక్ వింటున్నాడు, రోగం వస్తే వాడు ఒక దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నాడా? ప్రభు శరీరం అని అంటే తెలుసుకోవాలి. మీరు ప్రభు సంస్కారానికి వచ్చినాడు, రొట్టి కాదు, ప్రభు శరీరము. తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నాకు మీద కోపంగా మీరు ఆలోచన చేయకుండా ఒకసారి మీరు ఇండివిజువల్గా ఉండేటప్పుడు, ఒంటరిగా ఉండేటప్పుడు, వీళ్ళ వాక్యం కూడా విన్నారు కదా, ఒంటరిగా ఉండేటప్పుడు కూర్చొని ఆలోచించండి. మీరు చేసిన ఈ వాక్యం ధ్యానించి మీరు ఏమైనా చేశారా? అసూయలు, కక్షలు, విమతములు, తల్లిదండ్రులు బాధ పెట్టడం ఏమైనా చేశారా మీరు? మీ రోగాలకు కారణాలు అవే. మీరు ఇవాళ కథాకథలు అయిపోవడానికి కారణాలు అవే అండి. కొంతమంది ఎంత భ్రష్టులు ఉంటారంటేనండి, వాళ్ళు శిక్షలు అనిపిస్తూ నేనేం పాపం చేశాను, ఈ శిక్షలు అదండి. నువ్వేం పాపం, నువ్వు చేసిన భయంకరమైన పాపాలు అవి, దేవుడు క్షమించిన పాపాలు నువ్వు చేసినవి. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఇవాళ ఇలాగ ఉండడానికి కారణం ఏంటంటే, చిన్న మాట విషయంలో కూడా ప్రార్థన చేస్తానండి. చిన్న మాట విషయంలో కూడా నేను ప్రభువుని అడుగుతాను రోజు కూడా, ప్రభువా నేను ఒకరి ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా ఉండకూడదు, ఒకరి ఆశీర్వాదానికి నేను ఆటంకంగా ఉండకూడదు అని ప్రార్థన చేస్తానండి. నో రైట్ అండి. నిన్నడు చంపేసాడాక ఆడు ఊడండి, ఆడు చంపడానికి వాడికి ఏమైనా హక్కు ఉందా? వాడు ఒక మనిషికి ప్రాణం ఇవ్వగలడా? వాడి జీవితం ఏంటండి? అడివారు జైల్లో పడేస్తారు, వాడి బ్రతకంతకి నాశనం అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా, దానికి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే థింక్ బిఫోర్ యూ ఇంక్ అంటాడు. ఒక పని చేసినప్పుడు నువ్వు చాలా ఆలోచన చేసి చేయాలి. లాస్ట్ అండి, పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం. మాథ్యూ చాప్టర్ 12:32, మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని. అండ్ యేసు ప్రభు గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడితే వాడికి క్షమాపణ ఉన్నదట అండి. ఇవాళ చూడండి సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతుంటారు యేసు ప్రభు గురించి చాలామంది. వాడికి క్షమాపణ ఉంది వాడికి. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవారికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని ఎంతమంది కలిగి ఉన్నామండి? అండి నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను. ఇవాళ నాకు సుమారు ఒక 6 నెలల నుంచి అండి ఆత్మలతో మూలుగుచూ ప్రార్థన చేసే కృప నాకు దేవుడు ఇచ్చాడు. రోమాపత్రిక 8 చెప్తున్నాడు, ఏంటి ఆత్మ తానే మన పక్షముగా చెప్ప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తాడు అంటాడండి. ఇవాళ నేను ఆ ప్రార్థన చేస్తున్నాను ఏంటి. నాకు ఎక్కడైనా చిన్న పొరపాటు కనిపిస్తే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి. ఇవాళ నేను వ్యక్తులను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నాకు ఎవరికి సంబంధం లేదండి. నాకు పాస్టమ్ గారికి, నాకు బాబుకి, నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధం లేదండి. అదేంటండి పాస్టర్ గారు అలాంటి మాటలు చెప్తున్నారు అంటారా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాతో ఉంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నాకు ఎవరు లేరా? చుట్టాలు ఎవరు? నిజంగా చెప్తానండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. ఆ వ్యక్తి గురించి మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకండి, దయచేసి దూరంగా ఉండండి. తప్పిపోయిన కుమారుడు ఉదంతులో మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? వాడు వెళ్ళిపోయాడు, డబ్బు పాడు చేశాడు, స్నేహితులతో పోయాడు. తండ్రి రోజు చూస్తున్నాడు అది గురించి వస్తాడని. వాడికి ఒక రోజు వచ్చింది ఏంటండి, డబ్బులు అయిపోయాయి, తినడానికి తిండి లేదు. ఆ పందులు పొట్టి తినైనా ఆకలి తీర్చుకుందాం అనుకునేటప్పుడు అది పందులు తినేవట్లేదు. అప్పుడు వాడికి ఏం ఆలోచన వచ్చిందండి? నా తండ్రి ఇంట అనేకులు భోజనం చేస్తున్నారు. నా తండ్రి ఇంట కుమారుడిగా కాదు, నేను పనివాడిగా ఉండడానికి వెళ్దామని వస్తున్నాడండి. తిరిగిపోయిన జుత్తుతో, కంపు బట్టలతో వస్తున్నాడండి. ఆ తండ్రి చూస్తున్నాడండి. వాడి నడక మారిపోయింది, వాడి రూపం మారిపోయింది, కానీ తండ్రి కుమారుడు జ్ఞాపకం ఉన్నాడు. అండ్ అక్కడ మాస్టర్ గారు చక్కగా పాట రాశాడు. నా తండ్రి నన్ను చూసి పరిగెడుచు ఏతెంచి నాపై బడి ఏడ్చెను.
ఒకసారి మీరు ఆలోచించుకోండి. నీకు కూడా నీ ఔన్నత్యం అంతా పోయి ఒక చింపు జాకెట్లు సింక్ బట్టలు వేసుకొని ఒక కంపు దానిలాగా ఉంటే నేను ఎవరైనా ఇష్టపడతారండి? నేను ఎవరైనా ఇష్టపడతారా? మీరు ఎవరో నాకు తెలియదు అనేస్తారండి. కానీ ఏం చేశాడండి తండ్రి? వాడిని పట్టుకొని కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకోండి. ఏ మాట చెప్పాడండి? తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, రండి విందు చేసుకుందాం అంటాడు. ఆ లోకస్వార్తలు రాయబడితే ఇవన్నీ కూడా. అందులో ఒక మాట రాస్తాడు ఏంటంటే, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం వస్తుంది. ఇవాళ బోధ విన్న మీరు మారు మనసు పొందండి, కఠినంగా అయిపోకండి. పాస్టర్ గారు నాకే గురించే చేశాడు, నాకే చెప్పాడు, ఎవరో చెప్పిస్తారు నాకు, నీ గురించి ఎవరు నాకు చెప్పలేదు. దేవుడే బయలుపరుస్తాడండి. ఏంటి మీరు మూలల్లో చేసిన మిద్దుల మీద ప్రకటించబడతాయండి. నేను అందుకే ఎవరికైనా ఎర్లీగా చెప్తాను, వాళ్ళ పాపలో కొట్టుకెళ్ళిపోకుండా. మూర్ఖంగా వెళ్ళారు అనుకోండి, వాళ్ళ బ్రతుకు జగదంబ వాల్ ఫస్ట్ అయిపోద్ది. దేవుడు నిన్ను దర్శించక ముందు, దేవుడు నిన్ను మొత్తక ముందు మారండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటండి? పాపము నిషిద్ధమైన పాపం అంటే దేవుడు క్షమించని పాపాలు ఉన్నాయి. అవి ధ్యానించాను చాలా స్పష్టంగా. అమ్మ ఇవాళ దేవుడు నాతో కూడా మాట్లాడాడమ్మా. దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నిన్నటి దినాన్ని సాయంత్రం అయితే ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, ఏకాంత ప్రార్థన. నిన్న దినం సాయంత్రం అయితే కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నానండి. ప్రభువా, ఒక వ్యక్తి వల్ల నేను నీకు దూరంగా ఇవ్వడానికి నాకు వద్దు ప్రభువా. నాకు ఏ వ్యక్తులు కూడా అవసరం లేదు ప్రభువా. ఆయన ఆలోచన చేసుకోండి. నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవరండి. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే నీకు అవిశ్వాసంతో సంబంధం లేదు. నీకు అసలు విశ్వాసకి అవిశ్వాస విద్యుడు ఎక్కడ ఉండేది అంటున్నాడండి. వాళ్ళు ఎవరైనా సరే పారిపోయిన వాళ్ళకి దూరంగా బ్రతుకుతారు కొంతకాలం. మీరు ఇవాళ నేను చేస్తున్న పని అదేనండి. ఇవాళ నేను చేస్తున్న పని, నేను నా దేవుడు అంతే. ఇవాళ చెప్తున్నానండి, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడండి, మహత్కార్యాలు చేయబోతున్నాడు నా జీవితంలో దేవుడు. నిన్న దినాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ద్వారం దగ్గరకు వచ్చావు ఆల్రెడీ, నువ్వు గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నావు, జాగ్రత్తగా ఉండు. ఈ మెసేజ్ నాకే దేవుడు ఇస్తాడు, జాగ్రత్తగా ఉండు. ఈ లోక మెరుపుల వైపు చూడొద్దు, అనవసరమైన వ్యక్తుల వైపు చూడొద్దు. ఇంగ్లీష్లో చక్కని పాట ఉందండి, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ అంటాడు. సిలువ నా ఎదురుగా ఉంది, లోకం నా వెనక ఉంది. లాస్ట్లో ఏమంటాడంటే, నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. నేను వెనక తిరగను. ఇవాళండి నేను ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నేను బాగా ప్రేమించిన వాళ్ళు కూడా దేవునిలో లేకపోతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నాతో ఎవరైనా స్నేహంగా ఉండాలంటే, నాతో ఎవరైనా సఖ్యతగా ఉండాలండి, కంపల్సరీగా మారు మనసు అని ఉండాలి, కంపల్సరీ దేవుని కలిగి ఉండాలండి. లేకపోతే అలాంటి వాళ్ళతో నాకు సంబంధం లేదు, అలాంటి వాళ్ళతో నాకు ప్రయాణం కూడా లేదండి. నేను నా దేవుడనే జీవిస్తున్నానండి. ఇక్కడ కూర్చున్న మనందరం ఇవాళ దేవుడు మనతో మాట్లాడాడు కదా. నువ్వు ఎక్కడే ఒప్పుకోమని నేనేం చెప్పనండి. ఇంటికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, ఏకాంత ప్రార్థన చేయండి. ప్రభువా, నిజమేనాయన నేను ఈ తప్పిదాలు చేశాను నా జీవితంలో, నన్ను క్షమించిన ఆయన నువ్వు అడిగితే ఎంత గొప్ప దేవుడు తెలుసండి యేసు ప్రభు. ఎంత పాపినైనా క్షమించే దేవుడు. అవిధేయులై తిరుగులాడి మూర్ఖతరం వాడతాడు దినమెల్లా చేతులు చాచే దేవుడు అండి. ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్దాం, మారు మనసు పొందుదాం, చేసిన తప్పులు ఒప్పుకుందాం, మరలా వాటిని తిరిగి మనం చేయొద్దు. మహాపరుషుడు తండ్రి యేసు నా కృపామేడ ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు ప్రభువా. ఇదొక ప్రత్యేకమైన సందేశం నాయన. దాని లోకము దాని నటనలు గతించిపోతాయి నాయన. మారు మనసు పొంది నీ ప్రియ బిడ్డలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.